ఈ రోజుల్లో ఒక మొబైల్ ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు కొన్ని నిమిషాల్లోనే ఒక వ్యక్తి లోన్ తీసుకోగలుగుతున్నాడు. బ్యాంకు వెళ్ళాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ ఎక్కువ అవసరం లేదు. కొన్నిసార్లు శాలరీ ప్రూఫ్ కూడా అడగరు. ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేస్తే చాలు, 5 మినిట్స్ అప్రూవల్, ఇన్స్టంట్ క్యాష్, లో సిబిల్ యాక్సెప్టెడ్, నో వెరిఫికేషన్. ఇలా చూపించే యాప్స్ ప్రస్తుతం ఇండియాలో వేలల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ చాలామందికి తెలియని ఒక డార్క్ రియాలిటీ ఉంది. అన్ని లోన్ యాప్స్ నిజమైనవి కావు. కొన్ని యాప్స్ మీకు లోన్ ఇవ్వటానికి కాదు, మీ పర్సనల్ డేటా తీసుకోవటానికి, మీ ప్రైవసీ డిస్ట్రాయ్ చేయడానికి, మీ ఫియర్ను ఉపయోగించుకోవటానికి కూడా తయారు చేయబడుతున్నాయి. ఒక చిన్న మిస్టేక్, ఒక పర్మిషన్, ఒక క్లిక్ మీ లైఫ్ని మెంటలీ డిస్టర్బ్ చేసే వరకు వెళ్ళొచ్చు. అసలు ఫేక్ లోన్ యాప్స్ ఎలా పనిచేస్తాయి? గవర్నమెంట్ వీటిని పూర్తిగా ఎందుకు ఆపలేకపోతుంది? ప్లే స్టోర్లో ఉంటే సేఫ్ అనుకోవచ్చా? మీ ఫోన్లో కూడా డేంజరస్ యాప్ ఉందా? ఈరోజు వీడియోలో ఈ మొత్తం ట్రూత్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. ముందుగా చాలామంది ఈ ట్రాప్లో ఎలా పడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి ఎమర్జెన్సీలో మనీ అవసరం వస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు. అప్పుడు వెంటనే లోన్ కోసం సెర్చ్ చేస్తారు. గూగుల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో, టెలిగ్రామ్లో ఇన్స్టెంట్ లోన్ అని సెర్చ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి కనిపించేది 5 మినిట్స్ లోన్, ఇన్స్టెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, నో సిబిల్ ప్రాబ్లం, నో శాలరీ రిక్వైర్డ్, ఇలా అట్రాక్టివ్ యాడ్స్. ఇవి చూసి చాలామంది వెంటనే యాప్ ఇన్స్టాల్ చేస్తారు. ఎందుకంటే ఆ సమయానికి వాళ్ళకి మనీ మాత్రమే కనిపిస్తుంది, రిస్క్ కనిపించదు. అక్కడి నుంచే అసలు డేంజర్ మొదలవుతుంది. యాప్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. కాంటాక్ట్స్ యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్, ఎస్ఎంఎస్ యాక్సెస్, ఫోన్ పర్మిషన్, స్టోరేజ్ పర్మిషన్. చాలామంది ఏమనుకుంటారంటే లోన్ అప్రూవ్ అవ్వాలంటే ఇవి అవసరం అనుకుంటా అని అలౌ చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, లోన్ యాప్కి మీ గ్యాలరీ ఎందుకు అవసరం? మీ కాంటాక్ట్స్ ఎందుకు అవసరం? మీ మైక్రోఫోన్ ఎందుకు అవసరం? అసలు చాలాసార్లు ఇవి లోన్ ప్రాసెస్ కోసం కాదు, మీ డేటా కలెక్ట్ చేయడానికి. కొన్ని ఫేక్ యాప్స్ మీ కాంటాక్ట్స్ మొత్తం కాపీ చేస్తాయి, మీ ఫొటోస్ యాక్సెస్ చేస్తాయి, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తాయి. తర్వాత రీపేమెంట్ లేట్ అయితే అక్కడ నుంచి హెరాస్మెంట్ మొదలవుతుంది. మొదట కాల్స్ వస్తాయి, సార్ పేమెంట్ చేయండి, ఇమీడియట్లీ రీపే చేయండి అంటూ ప్రెషర్ పెడతారు. తర్వాత ఫ్యామిలీకి కాల్స్, ఫ్రెండ్స్కి మెసేజెస్, వాట్సాప్ థ్రెడ్స్, కొన్నిసార్లు మార్ఫింగ్ ఫొటోస్ కూడా పంపిస్తారు. ఇది చాలా డేంజరస్ మెంటల్ ప్రెషర్. చాలామంది ఫియర్తో వేరే చోట నుంచి మనీ తీసుకుని రీపే చేస్తారు. అంటే ఒక ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఇంకో పెద్ద ప్రాబ్లంలో పడిపోతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి హెరాస్మెంట్ ఇండియాలో ఇల్లీగల్. ఏ జెన్యున్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ కంపెనీ కూడా ఇలా బిహేవ్ చేయదు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ప్లే స్టోర్లో ఉంటే సేఫ్ కదా? ఆన్సర్ ఆల్వేస్ కాదు. అవును, గూగుల్కి పాలసీస్ ఉంటాయి, ఇల్లీగల్ యాప్స్ని రిమూవ్ కూడా చేస్తుంది. కానీ కొన్ని ఫేక్ యాప్స్ కొంతకాలం పాలసీస్ బైపాస్ చేసి అప్లోడ్ అవుతాయి. కంప్లైంట్స్ ఎక్కువ వచ్చిన తర్వాత రిమూవ్ అవుతాయి. అంటే కొంతకాలం వరకు అవి నార్మల్ యాప్లానే కనిపిస్తాయి. రివ్యూస్ కూడా ఫేక్గా ఉండొచ్చు. 5 స్టార్ రేటింగ్స్ కూడా ఫేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్లే స్టోర్లో ఉందంటే బ్లైండ్గా ట్రస్ట్ చేయకూడదు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటే ఇలాంటి యాప్స్ని పూర్తిగా బ్యాన్ చేయలేదా? ఆన్సర్ కొంతవరకు చేస్తోంది. గవర్నమెంట్కి పవర్ ఉంది, ఇల్లీగల్ యాప్స్ని రిమూవ్ చేయించగలదు, వెబ్సైట్స్ బ్లాక్ చేయగలదు, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయగలదు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ చేయగలదు. ఇప్పటికే చాలాసార్లు ఇల్లీగల్ లోన్ యాప్స్పై యాక్షన్ తీసుకున్నారు. కొన్ని చైనీస్ లింక్డ్ యాప్స్ కూడా ఇండియాలో బ్యాన్ అయ్యాయి. కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ యాప్స్ కంటిన్యూస్లీ మారుతూ ఉంటాయి. ఈరోజు ఒక పేరు, రేపు ఇంకో పేరు, కొత్త లోగో, కొత్త డెవలపర్ అకౌంట్, కొత్త వెబ్సైట్తో మళ్ళీ వస్తాయి. అంటే ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ చేస్తారు. ఇంకో డేంజరస్ విషయం, కొన్ని యాప్స్ ప్లే స్టోర్లో కూడా ఉండవు. టెలిగ్రామ్ లింక్స్, వాట్సాప్ ఏపీకే ఫైల్స్, అన్నోన్ వెబ్సైట్స్ ద్వారా ఇన్స్టాల్ చేయిస్తారు. ప్లే స్టోర్లో లేదు సార్, ఏపీకే ఇన్స్టాల్ చేయండి అంటూ చెప్తారు. ఇక్కడ చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఏపీకే ఫైల్స్లో మాల్వేర్ ఉండే ఛాన్స్ ఉంది. మీ ఫోన్ డేటా, పాస్వర్డ్స్, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కూడా రిస్క్లో పడవచ్చు. ఇప్పుడు ఫేక్ లోన్ యాప్స్ని ఎలా గుర్తించాలో చూద్దాం. మొదటి రెడ్ ఫ్లాగ్, టూ ఈజీ లోన్, నో డాక్యుమెంట్స్, గ్యారంటీడ్ అప్రూవల్, ఇన్స్టంట్ క్యాష్ అంటే కేర్ఫుల్ ఉండాలి. రెండోది, టూ మెనీ పర్మిషన్స్, లోన్ యాప్కి గ్యాలరీ ఎందుకు, కాంటాక్ట్స్ ఎందుకు అంటే డౌట్ పెట్టుకోవాలి. మూడోది, థ్రెటనింగ్ రికవరీ, కాల్స్, బ్లాక్మెయిల్, ప్రెషర్, ఇవి జెన్యున్ కంపెనీస్ చెయ్యవు. నాలుగోది, నో ప్రాపర్ కంపెనీ ఇన్ఫర్మేషన్, వెబ్సైట్ లేదు, ఆఫీస్ అడ్రస్ లేదు, కస్టమర్ సపోర్ట్ లేదు అంటే అవాయిడ్ చేయండి. ఐదోది, ఏపీకే ఇన్స్టాల్ చేయమంటే చాలా కేర్ఫుల్.
ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మొదట ప్యానిక్ అవ్వకండి. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్మిషన్స్ రిమూవ్ చేయండి, యాప్ అన్ఇన్స్టాల్ చేయండి, పాస్వర్డ్స్ చేంజ్ చేయండి, బ్యాంక్ అలర్ట్స్ చెక్ చేయండి, అన్నోన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా చూడండి. సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. 1930 హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. ఎవిడెన్స్ డిలీట్ చేయకుండా సేవ్ పెట్టుకోవాలి. టెక్నాలజీ మనకి హెల్ప్ కూడా చేస్తుంది, కానీ అవేర్నెస్ లేకపోతే అదే టెక్నాలజీ డేంజరస్ అవుతుంది. ఈ రోజుల్లో స్కామ్స్ చాలా స్మార్ట్గా మారిపోయాయి. యాప్స్ ప్రొఫెషనల్గా కనిపిస్తాయి, వెబ్సైట్స్ జెన్యున్లా కనిపిస్తాయి, కానీ అందులో ట్రాప్ ఉండొచ్చు. అందుకే ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసే ముందు ఒక్కసారి వెరిఫై చేయండి. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు చాలామంది ఫాస్ట్ డిసిషన్స్ తీసుకుంటారు. అక్కడే స్కామర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. మనీ ప్రాబ్లం టెంపరీ కావచ్చు, కానీ రాంగ్ యాప్ వల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్ కొన్నిసార్లు చాలా డేంజరస్ అవుతుంది. అందుకే ఆన్లైన్లో ఏ యాప్నైనా బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. ఈ వీడియో అవేర్నెస్ కోసం మాత్రమే. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా ఇన్స్టెంట్ లోన్ యాప్స్ యూస్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న అవేర్నెస్ ఒక పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేయొచ్చు. ఇలాంటి సైబర్ అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి.